చూసారు కదా, బ్యాక్ వచ్చేసి మనకి మసీద్ ఉన్నది. ఈ అన్న వర్క్ చేసేది అదే మసీద్లో 25 ఏళ్ల నుంచి ఒకటే చోట పనిచేస్తున్నారంటే ఎంత నిబద్ధత, నిజాయితీ, వాళ్ళ మీద ఎంత నమ్మకం అంటే ఆ అన్న అక్కడ చేస్తున్నాడంటే 400 నమ్మకం, మంచి మనసులు, మంచి వ్యక్తులంట. 400కి మొదలుపెట్టి ఈ రోజు 5,000 జీతంతో ఎంతో కృషి పట్టుదలతో ఒక దుబాయ్లో ఏ విధంగా సంపాదించవచ్చు. మీరేంటంటే ఈ అన్న జాబ్లో ఆయన అలా సంపాదిస్తున్నాడు. ఇదే విధంగా మీరు సాఫ్ట్వేర్ కానీ బ్యాంకింగ్ కానీ దేంట్లో అయినా సరే మీరు 3,000తో ఇప్పుడు మొదలు పెడితే రేపు ఏ 10,000, 15,000, 20,000కి వెళ్తారో తెలియదు. వచ్చి సంపాదించుకోండి అన్న. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెషన్ చెప్తారు? సలహాలు వచ్చినప్పుడు కష్టపడబడుతుంది. కొద్దిగా వచ్చిన ఒక 2 నెలలు, 3 నెలలు, ఒక 6 నెలలు కష్టం ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత అన్నీ సదరకపోతే మంచిగా పని చేసుకోవచ్చు. మంచిగా పని చేయాలి, కష్టపడాలా. స్టార్టింగ్లో ఏదైనా కానీ స్టార్టింగ్లో ఏదో తక్కువనో ఎక్కువనో జీతం చేస్తూ ఉంటే తర్వాత డెవలప్ కావచ్చు. కానీ వచ్చి నాకు ఇంత కావాలి అంత కావాలి ఒక్కటే పారి ఇప్పుడు అంటే డెవలప్ కాలేదు. అవును, ఫస్ట్ అయితే స్టార్టింగ్లో వెయిట్ చేయాలి. వెయిట్ చేయబడుతుంది కదా, వెయిట్ చేస్తేనే కదా వచ్చేది డబ్బులు. ఓపిక అనేది చాలా ముఖ్యం. ఓపిక అనేది చాలా ముఖ్యం. ఓపిక ఉంటేనే ఏడైనా సెట్ ఇప్పుడు మీరు వచ్చాక మీ ద్వారా ఎంత మందిని తీసుకొచ్చారు ఇక్కడికి? నేను ఒక 50-100 మందిని తెచ్చాను. సూపర్ అన్న, సూపర్. ఎంతో మందిని సెట్ చేసినాం, ఎంతో మందిని తెచ్చాము కూడా. సేమ్ నేను కూడా మీ లెక్కే వచ్చి మన దగ్గర ఏంటంటే చెప్పాలా, హెల్ప్ నేచర్ బాగుంది. ఎవరికైనా హెల్ప్ చేసే మనకు అది ఉంది అన్నది. ఓకే, నేను కూడా అంతే అన్న. ఇప్పటిదాకా 2 అయితే తీసుకొచ్చా ప్రస్తుతానికి. ఎవరు వచ్చినా సరే మీ అందరికి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మంచిగా రావాలి, వచ్చాలి, సంపాదించుకోవాలా. దుబాయ్లో వచ్చిన దానికి మంచి సంపాదన ఇచ్చే వాళ్ళకు దుబాయ్ మంచిది, దుబాయ్ బెస్ట్. మేమైతే ఇప్పుడు దుబాయ్లో వచ్చిన నుంచి మాకు అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే, సూపర్ ఉంది. ఇంకేమైనా చెప్తారన్నా? రేపేంటి పండగ హడావుడి ఏంటి? ఏం లేదు, ఇక మనకేముంటుంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఎక్కడైనా సంక్రాంతి ఉంటాయి కదా, సంక్రాంతి బాగా జరుగుతాయి కదా ఇక్కడ. ఎక్కడ జరుగుతాయి? బర్దుబాయ్ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కదా. బర్దుబాయ్ ఒకటి, బుర్జుమాన్ ఒకటి, అల్నాదాలో కూడా ఉంటారా? అల్నాదాలో తెలుగు వాళ్ళు ఎక్కువ. మన ఆంధ్ర లేడీస్ బాగుంది ఈ ఏరియాలో, బాగున్నారు. ఇంకా అన్న, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటిదాకా అయితే మంచిగా ఉంది, అన్నిటికీ ఆనందం ఉంది మనకు ఏదైనా కానీ. అదే అనమాట ఫ్రెండ్స్, అందరూ వచ్చి మంచిగా సంపాదించుకోండి అన్న చెప్పేదైతే అది. థ్యాంక్ యూ పోసెట్ అన్న. అప్పుడప్పుడు ఇటు వచ్చినప్పుడు కలుద్దా ఉంటాం, మీ దగ్గర నెంబర్ తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.